అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇప్పుడు చెప్పండి ఇది ఏల విద్య మాది సింతపిక్కలాట చెప్పండి అమ్మా నీకు ఎంత ఎర విద్య తెలుసా నీ బలం తెలియక గూడెల్లో అందరు నన్ను బండ అంటున్నారు నువ్వే అసలైన బండవి పున్నమ్మత్త దగ్గరికి వెళ్ళాను అత్త కూడా చాలా కంగారు పడుతుంది దేనికి నిన్నటి నుంచి చిత్తు ఇంటికి రాలేదట దానికే ఇంత రాద్దాంతమా మా శివంగ ఎక్కడైనా కనిపించిందా లేదు మరి మా నాగన్న లేదు బండ నేను చూడలేదు అయినా ఇదే వాడవి అందరూ కనిపించకుండా పోతున్నారు అక్కడ జిత్తు కనిపించట్లేదంటే మధ్యలో నువ్వేంటి అట్ట మాట్లాడుతున్నావు త్వరగా ఏదో ఒకటి ఆలోచించు రావు బాబు మీరు లచ్చనతో కలిసి ఎతకండి నేను నా ప్రయత్నం చేస్తాను ఏమంటారు జితు 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 ఏమై జితు లచ్చన్న జితు ఇక్కడే పడున్నాడు ఒకసారి రాయిటు జితు లేకు జితు జితు చూడు లచ్చన్న జితు 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 రే బాబు ఈయనేదో ఇసపూర్ కుట్టినట్టుంది త్వరగా ఇంటికి తీసుకెళ్ళాలి పదండి ఎంతసేపు అయి ఉంటుంది చాలా సేపు అయి ఉంటుంది ఈ ఇసం ఒంటి నిండా ఎక్కిందంటే ఇడు బతికే అవకాశం ఉండదు పదండి బాబు త్వరగా ఇంటికి తీసుకెళ్ళాలి పదండి పద జితు పద జితు రే జితు
జిత్తు కళ్ళు మూయొద్దు. జిత్తు, జిత్తు జాగ్రత్త. కళ్ళు మూయకో. మనతో పాటు నడవగలుగుతున్నాడంటే పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు బాబు. పదండి. లచ్చన ఏం పర్వాలేదు. జిత్తు జాగ్రత్త. జిత్తు జిత్తు జాగ్రత్త. జిత్తు జిత్తు రే జిత్తు రే బాబు. పరిస్థితి సొత్తా అంటే కొంత ప్రమాదంగానే ఉంది. ఎందుకైనా మంచిది ఇలాగ దారిలో వెళ్ళి మా అయ్యని తీసుకురండి బాబు. సరే లచ్చన. రే బాబు. ఇక్కడ దగ్గరలోనే మల్లాలి ఇల్లు ఉంది. అలాగే. ఈడు వైద్యానికి కావాల్సిన మూలికి కూడా ఆడే దొరుకుతుంది. ఎందుకైనా మంచిది. నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను. నేను ఆడ వైద్యం చేస్తా ఉంటాను. మీరు మా అయ్యని పిలుచుకుని ఆడకు వచ్చేయండి. సరే లచ్చన. జాగ్రత్త బాబు, తొందరగా వచ్చేయండి. జిత్తు ఒరే జిత్తు. జిత్తు రే జిత్తు. జిత్తు కళ్ళు తెర్రా. జిత్తు జిత్తు నెమ్మదిగా మళ్ళీ ఇంటికి వెళ్దామా? లేకు. జిత్తు జాగ్రత్త. కళ్ళు మూయొద్దురా. నీకేం పర్లేదురా. నీ పేనానికి ఏం ప్రమాదం లేదు. నీ పేనానికి నా పేన వడ్డేస్తాను రా. జిత్తు నా మాట నమ్మరా. జిత్తు కళ్ళు మూయొద్దు. కళ్ళు మూయొద్దురా జిత్తు. 4 అడుగులు ఎత్తు వచ్చేస్తుంది రారా. నీకేం పర్లేదురా. నేనున్నాను కదా. రా. అదిగో మళ్ళీ దగ్గరికి వచ్చేసింది. రా. ఏమావా ఏమైంది? పావు కలిసింది. ఏం భయం లేదు కదా? ఏం భయం లేదా? సూరమత్ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా, అక్కడ తీసుకెళ్దాం. అంతకన్నా మళ్ళీ ఇంటికి తీసుకెళ్దాం. అది ఇంకా దగ్గర. ఈ గట్టి దాటి వెళ్తే సానా దగ్గర అవుతుంది. వెళ్దాం పద. ఆ కమలి నువ్వు ముందెళ్ళి మళ్ళీ నీ ఏ నీళ్ళు కాయమని చెప్పు. నేను జిత్తుని తీసుకొస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. అలా పడుకో. లచ్చన్న లచ్చన్న జిత్తుకేం కాదు కదా? ఏం కాదు మామా. ఏ నీళ్ళు కాసారా? కమలి కాస్తుంది. ఏమే కమలే, త్వరగా ఏ నీళ్ళట్రా. నేను ఇప్పుడు వస్తాను, నువ్వు కథ చూస్తుండు. జాగ్రత్త. మామా ఏమైంది మామా? మామా తెరువు మామా. మామా కమలే ఏడి అట్రా. తెత్తున్నా మావా. తొందరకి. ఇదిగో మావా తీసుకో, కాలుతుంది చూసుకో. మావా ఏం కాదు కదా? ఏం కాదే, ఊరుకో. మళ్ళీ ఎందుకమ్మా ఏడుతున్నావు? నేను చూస్తున్నాను కదా. జిత్తు రే జిత్తు. జిత్తు రే జిత్తు. అను
ఊరుకో మళ్ళీ, ఏం కాదులే. ఊరుకో మళ్ళీ, ఏం కాదులే. ఏమి కాదమ్మా, నువ్వు ఊరుకో. కమలి చూడవే. ఏం కాదే, నువ్వు ఊరుకో. జిత్తు 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 కళ్ళు తెరవరా. జిత్తు జిత్తు రే జిత్తు జిత్తు నీకేం కాదురా. రే జిత్తు ఇంకేం పర్లేదమ్మా, ఇంకేం పర్లేదా. అమ్మ మళ్ళీ నువ్వు ఏడా మాకు కథ ఆడికి గాలి తగలనే ఉండే. మీరు ఎట్టొచ్చండి, ఆడికి కాసేపు పడుకుంటే అంతా సర్దుకుంటుంది. జిత్తు ఒరే జిత్తు, ఏం పర్లేదు అని పడుకోనివ్వండి. కమలా రమ్మన్నానా? మావకేం కాదు కదా? ఏం పర్వాలేదమ్మా, కాకపోతే జిత్తుని కరిసిన పాము కిట్న సర్పం, అందుకే అంత త్వరగా ఈసం ఎక్కింది. సమయానికి ఆ ఇరుడు మొక్క ఈ దోపని దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కుతంది ప్రమాదం అయ్యేదమ్మా. లచ్చన్న నిజంగా ఏం ప్రమాదం లేదు కదా? ఏ ప్రమాదం లేదమ్మా, నన్ను నమ్ము. మావా పోనీ రాజమాకేమైనా కవర్ చేద్దామా? మా అయ్యని తీసుకురమ్మని రఘుబాబుని పంపానే, ఈ పాటికి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇంకేం పర్లేదని చెప్పాను కదా, నేను ఉన్నాను కదమ్మా. రండి రండి చెప్తాను. జిత్తు రే జిత్తు 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 ఎలా ఉందరా?
ఎరా ఆకలిగా ఉందా? మళ్ళీ ఇంట్లో తేనీరు పొడి ఉందా? ఉందన్నా, పెట్టమంటావా? కాత ఎట్టి తీసుకురా అమ్మా. వద్దులే, నేను పెడతాను. కవులే మళ్ళీ అట్నే నువ్వు వెడితే పాము ఇసం కంటే సేదుగా ఉంటుంది. ఏమంటారా జిత్తు? జిత్తు బండా, రాజమయ్య చెప్పినట్టు ఆ సంజీవిని ఈ అడవిలోనే ఉండి ఉంటే ఈ పాటికి అపరమేధావులైన శాస్త్రవేత్తలకి తెలియదంటావా? వాళ్ళు ఎప్పుడో అటువంటి మొక్క భూమి మీద ఉందని ఆవిష్కరించేవాళ్ళు. అంతెందుకు, దాని యొక్క శక్తిని, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పి ఈ పాటికే ఆ మొక్క నుంచి అనేక రకాల మొక్కలు తయారు చేసేవాళ్ళు. కానీ అలా జరగలేదు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. లేదురా బాబు, నాకిందులో ఇంత కూడా అనుమానం లేదు. తప్పకుండా సంజీవిని ఉంది, లేకపోతే రమణ దొర ఇంతలా వెంపర్లాడ్డు. రమణ దొరది మూఢనమ్మకం అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు, కానీ అతనికంత మూఢనమ్మకం కానీ మూఢభక్తి కానీ లేవు. అందుకే వాడు మూర్ఖుడు కాదు, అపర మేధావి. అందుకే అపర ధన్వంతరి లాంటి మా రాజమయ్య కూడా ఈ సంజీవిని గురించి చెప్పాడంటే ఇందులో ఈ సమంతైన సందేహం లేదనే నా విశ్వాసం. బండా, ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. ఏమంటావు? అవును, అపర ధన్వంతరి లాంటి మా రాజమయ్య కూడా ఈ సంజీవిని గురించి చెప్పాడంటే ఇందులో ఈ సమంతైన సందేహం లేదనే నా విశ్వాసం. బండా, ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇంతకంటే అద్భుతం ఇంకోటి లేదు. ఏమంటావు? అవును, అంతేకాదు, అసలు అది అడవిలో ఉందో లేదో తెలియాలంటే వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణంలోపే దాన్ని కనిపెట్టాలి. ఎందుకంటే ప్రతి 300 ఏళ్లకు ఒకసారి వచ్చే తిథి గ్రహణం ఇది. అది వచ్చే ముందు ఎన్నో ఉత్పాతాలు కలుగుతాయి. ఉత్పాతాలంటే? ఉప్పెనలు, తుఫాన్లు, భూకంపాలు, వరదలు, భారీ వర్షాలు, ఇలా ప్రకృతి విలయతాండం చేస్తూ ఉన్న సమయంలో వస్తుంది ఈ తిథి. అదే తిథిలో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం రోజున దాని శక్తి, అదే ఆ సంజీవిని మొక్క యొక్క శక్తి క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పటికీ అది బతికే ఉంటుంది. అలాగ 300 సంపూర్ణ సూర్యగ్రహణాల వరకు క్షీణిస్తున్న ఆ సంజీవిని ఈ ఆఖరి సంపూర్ణ సూర్యగ్రహణం రోజున క్షీణిస్తుంది. మై గాడ్, అంటే దాదాపు 9000 సంవత్సరాలు అన్నమాట. దాని ఆయుష్ అంతుంటుందా? అవును. ఈ విషయాలన్నీ రాజమయ్య చెప్పారా? అవును, కానీ రాజమయ్య కూడా ఇదంత తొందరగా దొరకదని లచ్చన్ అన్నాడు. ఆ సంజీవిని ఇక్కడే ఉందని అంతలా ఎందుకు అంటున్నాడు? అది ఒకసారి రాజమయ్య... వద్దు, రాజమయ్య దీన్ని అంత రహస్యంగా కాపాడుతున్నాడు అంటే అందులో ఏదో పెద్ద రహస్యం ఉందన్నమాట. అటువంటి విషయాల గురించి మనం చర్చించకూడదు, ఎందుకైనా మంచిది. ఏమంటావు? బాగుంది, దాని గురించి మొదలెట్టింది మీరే, మళ్ళీ మీరే తప్పంటుంటే నవ్వొస్తుంది. నిజమే, కానీ దీని తప్పు అనడం లేదు, మనం అసలు తలుచుకోకూడదు అంటున్నాను. సరేనా? ఇంతకీ శివంగి విషయం ఎంతవరకు వచ్చింది? ఆవిడ గారు ఒప్పుకున్నారా లేదా? పోనీ నేను వెళ్ళి ఆ సీతతో మాట్లాడరానా? వద్దు, ఆవిడ నొప్పించడం కన్నా ఆ సంజీవిని ఎక్కడుందో ఎతకడమే సులువు. అలా అని వదిలేస్తావా ఏంటి? కాదు, వదిలేకు, కూసంత కదిలిస్తే సరిపోతుంది. అమ్మ బండ, అమ్మో బండ అంటే శివంగి కోపం వస్తుంది, అందుకే రాముడు. మొత్తానికి ఆ సీతతో మాట్లాడమంటావు, అవునా? అదిగో మీ వదిన గారు మాటల్లోనే వస్తుంది. ఆ సీత, ఇటు రామ్మా. ఏంటి? ఏం లేదు, ఎలా ఉన్నావో పలకరిద్దామని. పైకి ఎలా కనిపిస్తున్నాను? బాగానే కనబడుతున్నావు. మరి ఇంకా ఎలా ఉన్నావు అని అడగడం ఎందుకు? అదేంటమ్మా, దీనికి కూడా గొడవేనా? గొడవ అంటే నేనేం మాట్లాడినా గొడవేనా? ఆ
అసలు నా మానాన్ని నేను పోతా ఉంటే పిలిచింది నువ్వు, పిలిచి గొడవ పడుతుంది నువ్వా నేనా చెప్పు. సీత అలా అనకు. రవిబాబు చాలా మంచోడు. అట్టంటోడిని నువ్వు అట్ట అనకూడదు. ఈయన గారు చాలా మంచోడు, నేను గయ్యాళ్ళని. అంతెందుకు, మా శివంగిని ఈ నుంచి పంపించేస్తే నేను కూడా మంచిదానే అవుతాను. అప్పుడు తెలుస్తుంది మీ అందరికి. శివంగిని ఎక్కడికి పంపించావు? ఏట్లోకి. అక్కడికి కూడా వెళ్ళి దాన్ని సుఖంగా ఉండనీయకుండా చేసి చంపేస్తారా చెప్పండి. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ శివంగి పేరెత్తారా మర్యాద ప్రాణాలు రెండు దక్కవు. తప్పమ్మా, ఆడదానిగా అటువంటి మాటలు మాట్లాడకూడదు. నీకు ఇష్టం లేకపోతే ఎందుకో చెప్పు. నీకు ఇష్టమైన రీతిలోనే మా బండా ఉంటాడు. అప్పుడు నీకు ఏ అభ్యంతరం ఉండదు కదా. ఈయన గారు నాకు ఇష్టమైన రీతిలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఆ శివంగికి ఇష్టమైనట్టు మారాడు కదా. అది కాదమ్మా, మా బండ ఏం చేస్తే నీకు నచ్చి ఈ పెళ్లికి ఒప్పుకుంటావో చెప్పు. నా ఒప్పందంతో సంబంధమే ఉంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు కదా, మధ్యలో నేనెందుకు? వెళ్ళండి. కొంప తీసి నేను ఈవిడికి నచ్చలేదా? ఆవిడ చెల్లెలకి భర్తగా నచ్చలేదా? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే